నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా రాగి జావ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది. అలాగే మార్నింగ్ ఒక గ్లాస్ తాగితే ఒంటికి కూడా చాలా మంచిది. మేమైతే నలుగురు ఉన్నాం కాబట్టి ఈ బౌల్లో 4 గ్లాసులు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేశాను. నేనైతే చాలా ఫాస్ట్గా పెట్టాను, అయిపోతుంది కాబట్టి వాటర్ బాయిల్ అవుతుంది. ఈలోగా నేను బౌల్లో 2 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను. అలాగే వాటర్ యాడ్ చేసి కలిపి రెడీ పెట్టుకున్నాను. మేమైతే ఇందులో బెల్లం వేసుకొని చేసుకుంటాము. బెల్లం నేను ముందే కొట్టేసి రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ అంటే మనం తొందరగా ఏమీ చేయలేం కాబట్టి రెడీగా ముందే బెల్లాన్ని చిన్న ముక్కలుగా పెట్టి జార్లో పెడతాను తడి లేకుండా. ఈ బౌల్లో నాకు సరిపడంత రాగి పిండి తీసుకొని వాటర్ యాడ్ చేసి కలిపేసుకుంటాను. ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవుతుందో అప్పుడు నేను బెల్లం ముక్క సరిపడా వేసేసుకుంటాను. ఆ తర్వాత బాయిల్ అవుతున్నప్పుడు ఈ రాగి మిశ్రమాన్ని ఏదైతే నీటిలో కలుపుకున్నానో అందులో వేసేస్తాను. ఇంకా పొంగు రాగానే నేను కట్టేస్తాను. ఆల్రెడీ వీడియో చూపించానండి. ఈ రాగి జావ రోజు తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, ఎక్కువగా చాలా ఉంటాయి. రోజు ఒక గ్లాస్ తాగితే చాలు, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, బోన్స్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్కి కూడా చాలా మంచిది, బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది, స్కిన్కి కూడా మంచిది. నేను ఈ వీడియోలో బెల్లం వేసుకున్నాను కదండి. బెల్లం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు దాంట్లో చల్లారాక పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ వేసుకొని తాగొచ్చు. కానీ ఇలా డైలీ ఒక గ్లాస్ రాగి జావ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే చిన్నపిల్లలు రోజు ఎవరు పాలు తాగట్లేదు. బయట పాలు కూడా చాలా మంచివి కావు, కల్తీ ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా. ఈ రాగి పిండి అయితే ఎక్కడైనా దొరుకుతుంది. ఇదివరకంటే రాగులు తెచ్చుకొని ఎండలో పెట్టి కడిగాక ఆ తర్వాత పౌడర్ చేసుకునేవాళ్ళం కదా. ఇప్పుడైతే ఇన్స్టెంట్గా అన్నీ దొరుకుతున్నాయి. తీసుకొచ్చి జల్లించేసుకొని మన తల్లిని డబ్బాలు పెట్టుకుంటే రోజు ఇలా తయారు చేసుకోవచ్చు. అలాగే రోజు రాగి జావ తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మీకు అసలు ఎంతో టైం కూడా పట్టదు, ఓన్లీ 2 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ ఇస్తారు కదా, ఆ బ్రేక్లో తాగడానికి నేనైతే జావ తయారు చేశాను. అలాగే తొందరగా చల్లారాలి కాబట్టి ఆ బౌల్ని తీసుకొచ్చి చల్లారడానికి వేరే బౌల్లో వాటర్ పోసి పెట్టాను. చల్లారాక అప్పుడు టంబ్లర్లో పోస్తానండి. పిల్లలకి జావ చల్లారాక టంబ్లర్లో పోవడం మంచిది. లేదనుకోండి మళ్ళీ స్కూల్ బ్యాగ్లో పెట్టుకుంటే పిల్లల మీద గబుక్కుని పడి కాలుతుంది. అందుకే చల్లారకే పెట్టాలి. మార్కెట్లో ఇలా రకరకాలైన టంబ్లర్ సైజు దొరుకుతున్నాయి కదా, ఆ టంబ్లర్లో పోసి పెట్టాలి. డైరెక్ట్గా టంబ్లర్లో పెట్టద్దు. దాంట్లో ఏదైనా కవర్లో పెట్టి పెట్టడం మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉంచుకోరు. మళ్ళీ ఆ టంబ్లర్ క్యాప్ కానీ ఊడిందనుకోండి, జావ మళ్ళీ బ్యాగ్లో ఒలిగితే వాళ్ళు చాలా ఇబ్బంది. నేనైతే టంబ్లర్ని ఇలా కవర్లో పెట్టి బ్యాగ్లో పెడతానండి.